సో నీ పర్సనల్ విషయానికి వస్తే, పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే, సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు, నువ్వు ఎక్కడ పుట్టి పెరిగావు? మాది విజయవాడ ప్రాపర్. అండ్ డాడీ ఏమో బిజినెస్, మమ్మీ చిన్నప్పుడే చనిపోయారు. అంతే, ఇంకా కజిన్ బెదరు. నువ్వు ఒక్కడివినా సింగిల్? అన్న కూడా బెంగళూరులో బిజినెస్. ఇది మా అన్న పేరు. వావ్, ఏంటి? రాహుల్ అన్న. రాహుల్ అన్న. నీకు ఇష్టమా అన్న అంటే బాగా? చాలా. ఏదో ఒకసారి మీ ఫ్యాన్స్ అందరికి చూపించు మీ అన్న పేరు, మీ అన్న కూడా చూస్తారు కదా. ఓకే. అంటే నా లైఫ్ లో ఎవరి పేరు టాటూ వేయించుకోవడమన్నా అనుకున్నా ఇప్పుడు దాకా, కానీ ఫస్ట్ ఆయన పేరే. ఎప్పుడు వేయించుకున్నారా టాటూ? 3 months అవుతుంది. ఎందుకు అంటే సడన్ గా అంత ప్రేమ ఎందుకు వచ్చింది అన్నయ్య మీద? అంటే ఒకవేళ నేను చనిపోయే లోపల ఒక మనిషి నా తోడు రావాలనుకున్నా, నేను ఉంటాను నా పేరు అని చెప్పి గుర్తింపుకి. ఓకే, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఓన్లీ నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గానే ఉండాలనుకుంటున్నావా? ఏదన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నీది ఫైనల్ గా? ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నేను రేపటి గురించి ఆలోచించను, ఈ రోజు గురించి ఆలోచిస్తా. ఏం జరుగుతుందని చెప్పి ఈ సెకండ్ ఆలోచిస్తూ ఉంటా. రేపటి గురించి రేపు చూసుకుంటా, అది నా మైండ్ సెట్. అంటే రేపు ఏం జరుగుతుందని నేను ఎలా చెప్పేస్తా, నాకు ఎలా జరిగిద్ది అని ఈ రోజు గురించి నేను థింక్ చేస్తూ ఉంటా. అంటే ఒక 10 years తర్వాత మనం ఇక్కడ సెటిల్ అవ్వాలి, ఒక బిజినెస్ లో కానీ లేదంటే ఒక సెలబ్రిటీ. ఫ్యూచర్లో పబ్బు పెడదాం ప్లాన్ ఉంది నాకు, అంతే. పబ్బు పెట్టుకోవాలని. అంటే కొద్దిగా మ్యూజిక్ బాగుంటుంది కదా, చక్కగా రిలాక్స్. వెళ్తుంటావా పబ్స్ కి? పబ్స్కి వెళ్తా. గర్ల్ ఫ్రెండ్స్ తో? ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ తో. మా ఫ్రెండ్స్ తో వెళ్తా, మా అన్నలతో. ఓకే, సో కొన్ని వీడియోస్ ఇప్పుడు నీ గురించి చూద్దాము. సో లాస్ట్ రౌండ్ మంది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. అంతకన్నా ముందు నీ వీడియోస్ కొన్ని మనం ఇప్పుడు డిస్ప్లేలో చూద్దాం. ట్రూత్ ఆర్ డేర్? డేర్. ప్రపోజ్ మీ. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. ఏంటి ట్రూ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి ఇందులో? ఆవిడ కూడా బ్లష్ అవుతూ మంచిగా. మాకు జర్నీ ఉంది కదా. ఓకే, ఎన్ని ఎపిసోడ్స్ చేసుంటావు నువ్వు డీలో? నేను డీ 10 అక్కడే లాస్ట్, అక్కడే ఎండింగ్. గౌతమ్పల్లి మేడంతో ఉంది అప్పుడు పరిచయం. ఓకే, ఇప్పుడు కూడా మాట్లాడుతుంటారా? నెక్స్ట్ వీడియో. మనసులో ఉన్న బంగారం ఎవరో? సాయి సిద్ధు. సాయి సిద్ధు అని బంగారం. ఇప్పుడు ఏమంటావు? బంగారం తర్వాత ఇదన్నీ అయిపోయిన తర్వాత నన్ను కలిసారు కదా, ఒక రీల్ చేద్దాం అంటే ఆ రోజు ఒక చిన్న ఈవెంట్ జరిగింది, అవార్డ్స్ ఫంక్షన్ది. ఆ రోజు చేద్దాం అని చెప్తే అప్పుడు పార్కింగ్ రీల్ చేశాను నేను. మరి అమ్మాయి సిగ్గుపడుతూ నాకు సాయి సిద్ధు నా బంగారం అని అంటుంది కదా. మరి నా బంగారం సమంత అంట, నిజంగా అయిపోద్దా మేడం? లేదు, సంబంధం లేదు అసలు, లేదు. సో ఈ వీడియో చూసావా ఇంతకు ముందు నువ్వు? చూసా. మళ్ళీ బంగారం నీ క్వశ్చన్ చేసావా, ఏంటి నా పేరు ఎందుకు చెప్పావు అలా అని? నిద్ర లేదు నాకు. నా ఫ్రెండ్స్, నా షేరింగ్ లో పైన, నా ఫ్యామిలీ, నా ఫోన్ లో అందరు కాల్స్. పెళ్లి సంబంధం ఎప్పుడు మాట్లాడరా, కాల్స్, పిచ్చి పిచ్చి మాటలు, ట్రోల్స్ ఎక్కువైపోయాయి అనుకుంటా దీని మీద. ఆ తర్వాత బంగారం వెళ్ళి అడిగావా మరి ఈ వీడియో ఏంటి అలా ఎందుకు అన్నావు, నా పేరు ఎందుకు అన్నావు బంగారం అనగానే అని? అమ్మా ఇంకోటి ఏంటంటే, నేను అంటే చాలా మంది ఏం చెప్పారంటే, నరే నీ గురించి అంత బ్యాడ్గా ఏం చెప్పలేదు రా, మంచిగా చెప్పింది. ఒక ఆడపిల్ల ఎలా చెప్తావు అని చెప్పింది. సరే, దాని బంగారం అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి, ఒక అన్నగా తీసుకోవచ్చు, ఒక తమ్ముడు తీసుకోవచ్చు, ఒక ఫ్రెండ్గా తీసుకోవచ్చు, ఇంకోలాగా తీసుకోవచ్చు. సరే ఓకే, తనతో ఉన్న బాండ్ నాకు ఏంటంటే ఒక సిస్టర్ బ్రదర్. నాకు అది అర్థమైంది, నాకు చాలా అది లైవ్కి వెళ్ళి చెప్పాను, తన సిస్టర్ లాంటిదని చెప్పాను నేను. అంతే, అక్కడితో క్లియర్ అయిపోయింది. నేను స్టోరీ పెట్టా, మొత్తం చెప్పేసుకున్నా, అయిపోయింది. అంటే అందరి లైఫ్లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి లైఫ్ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం, రియలైజ్ అయ్యాము, చాలా స్ట్రగుల్స్ పడ్డాము. ఒక్కొక్క రోజు తిండికి కూడా మాకు ఒక పూట పస్తులు ఉన్నాం. అలాంటి డేస్ కూడా ఉంటాయి కదా. నీకు చైల్డ్హుడ్లో అలాంటివి ఏమైనా స్ట్రగుల్స్ జరిగాయా? నాకు అలాంటి ఏం లేవు ఇప్పటిదాకా అయితే. అంటే ఫ్యామిలీ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళేది లేదు. అంటే హాస్టల్లో ఉండేవాడిని, అన్నీ ఉండేది నాకు ఇక్కడ. కానీ ఒక రోజు అనుభవించా. నాకు డిసెంబర్ అంటేనే కొద్దిగా నాకు శని. ఎవ్రీ ఇయర్ ఎవరికైనా 1 month ఎవరికైనా శని ఉంటుంది. 2 days 1 week తగులుతూ ఉంటుంది కొంతమందికి, ఎవరి లైఫ్లో జరుగుతూ ఉంటాయి. బట్ నాకు డిసెంబర్ అనేది నాకు శని. నేను అనుకుంటా అలాగా, ఎందుకంటే నాకు కలిసి రాదు. డిసెంబర్ అంటే నాకు కలిసి రాదు, ఏదో ఒకటి మీద పడుతూనే ఉంటుంది, ఏదో ఒకటి. అదే అనుకుంటా, ఎందుకు జరుగుతుంది అనుకుంటా. సరే ఓకే, దేవుడు ఇచ్చిన వరం ఇది, దీన్ని కూడా మనం ఫేస్ చేయాలి. ఆ టైంలో అప్పుడప్పుడు అంటే డబ్బులు ఉంటే, బట్ డబ్బులు ఉన్నా సరే నాకు ఎందుకో తినబుద్ధి కాదు. అదేంటో నాకు అర్థం కాదు. నాకు అంటే నాకు తెలియదు, నాకు కూడా ఎందుకో తినబుద్ధి కాదు అని చెప్పి. డబ్బులు ఉంటే కానీ చేతులు ఆగవు నాకు ఫస్ట్ థింగ్. అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. ఏం చేస్తావు డబ్బులు చేతిలో పడగానే? అంటే ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా కదా, చాలా మంది వచ్చి మేము టీ తాగుతుంటే స్మోక్ చేస్తాను, కొంతమంది వచ్చి ఇలా అడుక్కుంటారు. నేనంట చెప్తారు కదా,
నేను మీకు ₹1 ఇవ్వను. ₹1 ఇవ్వను. నువ్వేం తింటావంటే అక్కడికి వెళ్ళి తిను అంట. ఏమైనా తిను నేను డబ్బులు కడతా. రూపాయి అయితే నేను ఇవ్వను. నేను అడుక్కున్నాడుగా అసలు రూపాయి ఇవ్వను. నువ్వు తింటావని చెప్పు నేను తీసుకెళ్ళి పెడతా. తిను ఎంతని తిను అది. అలా ఒకటి ఇంకేంటంటే బయట చాలామంది ఉంటారు కదా! పక్కన ఫ్యామిలీస్ వీళ్ళ ఫ్యామిలీస్ చెప్తా ఉంటారు. బాబు మా బాబుకి ఇలా ఉంది, ఇలా ఉందంటే ఇలా నాకు వినపడతా ఉంటాయి. సరే ఏం చేయాలి ఆ టైంలో తోచినంత ఇచ్చేస్తా ఉంటా.